ఆదాము ప్రేమ అవ్వను రక్షించలేకపోయింది. ఇద్దరూ కలిసి మరణానికి, శాపానికి గురయ్యారు. వారిద్దరినీ కలిపి ఉంచింది కానీ పాపం నుండి విడిపించలేకపోయింది. యేసుక్రీస్తు ప్రేమ మానవాళిని రక్షించింది. ఆయన మన స్థానంలో నిలబడి మనకు రావలసిన మరణ శిక్షను శిలువపై తానే అనుభవించాడు. ఆయన మనతో పాటు చనిపోవడానికి కాదు, మన పాపాల నిమిత్తం మన స్థానంలో పాపం లేని సజీవుడైన దేవుడు మనకు బదులుగా చనిపోవడానికి వచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మరణాన్ని జయించి మనకు నిత్యజీవాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆదాము ప్రేమ ఒక ఛాయ అయితే యేసుక్రీస్తు ప్రేమ దానికి నిజమైన రూపం. మొదటి ఆదాము తన భార్యను ఎంతగానో ప్రేమించి ఆమెతో పాటు పాపంలో, మరణంలో పాలు పంచుకున్నాడు. అతని ప్రేమ అవిధేయతకు దారితీసింది. కడపటి ఆదామైన క్రీస్తు తన వధువైన సంఘాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించి ఆమెను పాపం నుండి, మరణం నుండి విడిపించడానికి తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు. ఆయన ప్రేమ సంపూర్ణ విధేయతకు, విమోచనకు దారితీసింది. ఆదాము అవ్వ దగ్గర దేవుడు తెలియజేస్తున్న విషయం, నేను పడిపోయినా నా ప్రజలను నేను ప్రేమించగలను. మీరు పాపంలో ఉన్నా కానీ నేను మిమ్మల్ని బాగు చేసుకోగల సమర్థుణ్ణి. అపవాది మీ జీవితాలను ఏం చేసినా కానీ నేను తిరిగి కట్టగలను అని చెప్తున్నాడు. ఎందుకంటే మన తరపున యేసుక్రీస్తు అనే బలి జరిగింది. మన కోసం మానవ రూపంలో పాపం లేని దేవుడు రక్తం కార్చాడు. ఈ రక్తం కింద ఉన్న ప్రతి వ్యక్తికి రక్షణ సిద్ధంగా ఉంది. మన ప్రతి పాపాన్ని తుడిచివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లోకంలో ప్రేమకు ఎన్నో రూపాలు, ఎన్నో నిర్వచనాలు, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, స్నేహితుల ప్రేమ, ప్రాణం ఇచ్చేంత ప్రేమ. కానీ ఈ ప్రేమలన్నీ ఒక ఎత్తైతే కల్వరి శిలువపై ప్రవహించిన ఆ ప్రేమ మరొక ఎత్తు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ ముందు మరే ప్రేమ సాటిరాదు, నిలబడలేదు. మనిషి పాపమనే ఊబిలో కూరుకుపోయి సృష్టికర్తతో తన సంబంధాన్ని కోల్పోయాడు. పరలోక తండ్రికి పాపి అయిన మనిషికి మధ్య అగాధం ఏర్పడింది. ఆ అగాధాన్ని పూడ్చడానికి, తెగిపోయిన ఆ బంధాన్ని ముడివేయడానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గమే ఈ క్రీస్తు ప్రేమ. కానీ అది సాధారణ ప్రేమ కాదు. ఆ ప్రేమ వర్ణించలేనిది. ఆ ప్రేమ నీకోసం, నా కోసం అవమానాన్ని భరించడానికి ఇష్టపడింది. సృష్టికర్త అయిన ఆయన తన సృష్టి నోటితో ఉమ్మి వేయించుకోవడానికి తలవంచాడు. అపహాస్యాలను, దూషణలను మౌనంగా స్వీకరించాడు. ఎందుకో తెలుసా? పాపం చేసి అవమానపడిన జీవితాలను తలెత్తుకునేలా చేయడానికి. ఆ ప్రేమ నీకోసం, నా కోసం సిలువలో నగ్నంగా వేలాడదీయబడడానికి వెనుకాడలేదు. ఈ భూమి సమస్త మహిమ ఆయనవే. అయినా మన పాపపు సిగ్గును కప్పివేయడానికి ఆయన తన వస్త్రాలను పోగొట్టుకున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా దేవుని ముందు నిలబెట్టడానికి ఆయన సిగ్గుపడడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆ ప్రేమ ఊపిరి ఆగే చివరి క్షణం వరకు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడింది.